ఒకసారి ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన చెంప మీద కొట్టిందట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడ కొట్టింది? చెంప మీద కొట్టినట. చెంప మీద చాలా కొట్టినప్పుడు ఈయన కూడా చనిపోయిందట. అక్కడ పోయిన తర్వాత ఈయన అన్నట్టు, ప్రభువా నేను ఎవరు కొట్టిండ్రయ్యా అంటే, నిన్ను కొట్టిన దెబ్బనే నాకు వచ్చిందన్నట. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిందింపబడుతుంటే, దేవుని కొరకు అవమానపరచబడుతుంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అందుకే యేసు ప్రభుల వారు ఈ మాట లోకంలో ఉన్నప్పుడు, నేను క్రీస్తు, నేను సిలువను సిలువేయబడ్డ పౌలు చెప్తా ఉన్నాడు. నేను దేవుని చేత మనం వేయబడి ఉండాలి. సిలువేయబడలే, మనము ఆయనతో సిలువేయబడితే మనము జీవిస్తాము. నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటున్నాడు పౌలు. అందుకే మనం క్రైస్తవులుగా నీ దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా సరే, సావైనప్పటికీ దేవుని కొరకు ముందుకు సాగాలి. ఈ రోజుల్లో చాలా మంది వస్తారు కానీ అవసరం ఉన్నప్పుడే వస్తారు, తర్వాత మారిపోతారు. కానీ మనమైతే దేవుడు నీకు అప్పగించిన పనిలో నమ్మకముగా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. అందుకే యేసు ప్రభుల వారు ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తే, ఆయన ఒక మాట చూద్దాం. చూడండి, లూకా సువార్తలో యేసు ప్రభుల వారు సిలువను మోస్తున్నప్పుడు ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తాడు. ఒక మాట అంటాడు యెషయా గ్రంథములో, ఒక మాట చెప్తాం. యెషయా గ్రంథము 53:10 మాట అంటాడు, అతడు నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏందట? నువ్వు ఇరిగి నలిగిన హృదయముతో అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఏం చేయడానికి ఇష్టమైందట? అది ఇవ్వడానికి ఇష్టపడతాం, ఇది ఇవ్వడానికి ఇష్టం కదా. నలుగగొట్టుటకు, నలిగిపోవాలి. నువ్వు భూమి మీద నలిగిపోవాలి. నలిగితేనే మనకు విలువ వస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభుల వారు ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఏమంటారంటే, ఏం చేస్తానికి? దేవుని సేవ అంటే ఇష్టపడాలి. దేవుని కొరకు దేవుని సేవకుడు అంటే ఇష్టపడాలి. దేవుని సేవకుడు చెప్పారు కావాలి. నాకు ఒక మాట చెప్పాడు. అవును, విజయపాలు చూస్తూ ఉంటే సేవకుడు దాదాపు ఒక 70-60 మంది ఉంటాం మేము సేవకులం. ఎల్లారెడ్డి ఏరియాలో 14 సంవత్సరాలుగా మేము ఆయన సెక్రటరీగా